తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. ముగ్గురు మాంత్రికులు మనం సిరీస్ లో ఉన్నామండి. కంటిన్యూ చేద్దామా? బాగా వెళ్తున్నట్టు పింగళిది ఈ నౌకలో ఉన్నారు. ఆ నౌక కాస్త పగిలిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే తిరగబడదాం అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాల. ఆ నౌకలో ఉన్నవాళ్ళు ఏమనుకున్నారంటే ఏమన్నారు, ఇప్పుడు నిన్ను చూసి నువ్వు బానిసవి, మీరంతా బానిసలు, మీరు తిరుగుబాటు చేశారు, మిమ్మల్ని మా దాంట్లోకి రానిస్తే మీరు ఇక్కడ కూడా తిరుగుబాటు చేస్తారు. అందుకని వీళ్ళు అడిగారు, మమ్మల్ని వదిలేసేయండి, మా దారిన మా దేశాలకు మేము పోతాము అంటే ఒప్పుకోలే. బానిసలుగానే ఉండాలి. ఇంతలో ఏమైంది, మెల్లిగా నౌకాభంగం అయిపోయింది. నౌకను ముంచేశారు, ముక్కలు చెక్కలు అయిపోయింది. జనం అంతా నీళ్ళల్లో పడిపోయారు, ఎటుబాడు అటు పోయారు. అంతంత నౌకలు పగిలినప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి ఉండటానికి సినిమాటిక్గా కూడా కుదరదు. ఎవరిదారిని వాళ్ళు పడిపట్టమే. పైగా అసలు సముద్రం మధ్యలో, అసలు నడి సముద్రంలో నావంటారు. అందుకే అదే కదా. అక్కడి నుంచి పింగళి అంటున్నాడు, బతికుంటానా నేను, బతికి వెళ్ళగలనా లేదో తెలియలే. ఎంతసేపో కొట్టుకున్నాడు. వాడికి ఈతొచ్చిన వాడైనా, పైకి వాడు బలమైన వాడు, పైకి కిందకి కొట్టుకుని అటు ఇటు విసిరేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైంది, అతనికి ఒక చెక్క దొరికింది. ఈ చెక్క ఏమిటి, పగిలిపోయిన పడవల్లో ఇంచే ఒకటి వాలుగా ఉంది, కొంచెం వంపుగా ఉన్న ముక్క దొరికింది, పూర్తి బల్లపరుపుది కాకుండా. ఇక ఏం చేశాడు, అది చేతికి దొరికేసరికల్లా దాన్ని గట్టిగా కావలించుకున్నాడు. అవి తేల్తాయి కదా. సరే ఏమనుకున్నాడు, ఇక ఆలోచించద్దు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. ఎవరైనా మనుషులను చోటికి వెళ్తామా, జంతువులను చోటికి వెళ్తామా, బతుకుంటామో లేదో, ముందు అసలు ఏదో ఒకటి దొరకాలిగా. నీళ్ళల్లో కొట్టుకుంటే పై ప్రాణాలు పైన పోతున్నాయి, ఇంకా మునిగిపోయేలాగా ఉన్నాడు. సరే ఆ బల్ల చెక్కను కావలించుకున్నాడు. విపరీతమైన చలి, సముద్రపు ఈ ఉప్పు నీళ్లు తగిలితే ఒళ్ళంతా మండిపోతుంది. పైగా ఈ విసురున పడిపోవటంలో దెబ్బలు తగులుతాయి, పుళ్ళు, వాటి మీద ఉప్పు నీళ్ళు తగిలితే ఇంకా అమానంగా ఉంటుంది. ఇక అట్లా కొట్టుకుపోయి ఇక్కడ ఎంత ట్రై చేసినా అది వాడి మాట వినలా, ఏటో తీసుకుపోతుంది అంతే. ఇక ఏమనుకున్నాడు, ఇంకా దీన్ని నమ్ముకోవాలి అంతేనని దాని మీద బొక్కబార్లా పడుకొని కావలించుకున్నాడు 2 చేతులతోటి. ఈ నీళ్లతోటి చేతులకి తగులుతూ చేతులు మండుతూనే ఉన్నాయి. ఇక ఆ అలసటకి ఎగ్జాస్ట్ అయిపోయాడు పాపం. అప్పటికి ఎంతకాలంగానో నావికుడిగా పనిచేస్తున్నాడు కదా, ఇక్కడంతా కూడా గొలుసులు అవి కట్టి పుళ్ళు ఉన్నాయి పాపం. ఆ మంటను సహించలేక ఒక స్పృహ తప్పినట్టుగా నిద్రపోయాడు. కొట్టుకుని ఒక రోజున్నర తర్వాత వీడు ఒక తీరానికి చేరాడు. ఇంకో వచ్చింది, పిచ్చిదాహ వేసేస్తోంది, కొంచెం ఎండగా కూడా ఉంది. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, సముద్రపు మధ్యలో నుంచి ఈ పక్కకు వచ్చాడు. వెలుగు బాగా వెలుగుగా కనిపిస్తోంది. దూరంగా చూస్తే అంత ఇసుక, మొత్తం ఇసుకే. సముద్ర తీరాల్లో ఇసుక సహజంగా ఉంటుంది. ఇది సహజమైన ఇసుక కాదు, ఏదో ఒక అసహజత్వం ఉంది దానికి. వీడికి అర్థం కాల, ఏం ప్రాంతం అనుకోవాలో తెలియలే. సరే మెల్లిగా లేచి కాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఒళ్ళంతా మండిపోతుంది, దులుపుకున్నాడు. ఆహారం కావాలి, నీళ్లు తాగుదామంటే అన్నీ ఉప్పు నీళ్ళు, అన్ని నీళ్లు ఉంటాయి కానీ అవి ఏం తాగుతాడు. అవును. సరే ఏమైంది, అట్లా ముందుకు నడవటం మొదలుపెట్టాడు. నడవగా అర్థమైంది ఇతనికి, ఇది సముద్ర తీరం అనుకోకూడదు, ఇదేదో ఎడారి ప్రాంతం. అయితే ఇతనికి ఏం తెలుసు, చిన్నప్పుడు కథల్లో చదివింది విన్నది, ఎడారి ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ఒయాసిస్సులు ఉంటాయి. ఖర్జూరపు చెట్లు ఎక్కడైనా కనపడితే అక్కడ నీళ్లు ఉండటానికి అవకాశం ఉంది. ఓపిగ్గా బతకాలన్న ఆశతోటే నడుస్తున్నాడు అంతే. నడవగా వాడికి దూరంగా రాబందులు ఒక చోట ఇట్లా చక్కర్లు కొడుతూ కనపడ్డాయి. ఓకే, రాబందు ఎక్కడైనా చక్కర్లు కొడుతోంది అంటే ఆహారం కోసం అయి ఉండాలి. 1 కాదు 7, 8, 10 ఉన్నాయి. అక్కడ ఏదైనా జీవి ఉండుండొచ్చు, చచ్చిపోయిందో చావడానికి సిద్ధంగా ఉందో. వీడేం చేశాడు, అక్కడ ఏదో చేతికి ఒక మట్ట లాంటిది, కొబ్బరి మట్ట లాంటిది, ఒక చెక్కముక్క లాంటిది ఉంది. ఇలాగే ఈ పడవ తాలూకు అవశేషాలు ఏదో అది పుచ్చుకుని ఓహో అని పరిగెత్తాడు. పరిగెత్తేసరికి బాగా ముందుకెళ్తే అతనికి కనపడింది, ఎవడో ఒకళ్ళు నేల మీద పడున్నాడు. చేతులు విరిచి కట్టేసి ఉన్నాయి, కాళ్ళు చేతులు కట్టేసి ఒక మనిషి అతని మీద వాళ్ళడానికి తిరుగుతున్నాయి రాబందులు. ఓహో, వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాబందుల్ని తోలాడు. మనిషి ఇంకోటి పరిగెత్తుకుంటూ వస్తే అలాంటి శబ్దాలు అయినప్పుడు పారిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయి దూరంగా
కూర్చుని చూస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషి కనపడుతున్నాడు. పెద్ద ఆజానుబాహువైన వ్యక్తి ఎవడో, యోధుడిలాగా కనపడుతున్నాడు వీడు. అంటే మామూలు ఏమన్నా సాధారణ పౌరుడు కాదు వీడు, బలశాలి, ఆయుధాలు తిప్పటం వచ్చినవాడు. సరే ఇతని దగ్గర నుంచి చూస్తే గుండె కొట్టుకోవటల్లా, ఊపిరాటల్లా, కానీ గట్టిగా బాగా బలమైన దెబ్బలున్నాయి ఒంటి మీద. ఎవరో ఇతన్ని కొట్టి చంపేశారు. చనిపోయాడా? చనిపోయాడు. అందుకే రాబందులు తిరుగుతున్నాయి. కానీ వీడికి అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి ఇక్కడ చచ్చిపడి ఉన్నాడంటే ఇక్కడెక్కడో జనావాసాలు ఉన్నట్టు కాదు. అంతేగా. సరే ఏం చేశాడు, దీన్ని సరి చేద్దామని ముందు వాడిని ఆ బాడీని ఏదైనా సరిగ్గా చేసి ఏదైనా తవ్వేయటమో ఏదైనా పాతి పెట్టమో చేయాలి కదా, మనిషి అన్నవాడు చేయవలసిన పని. ఈ పింగళుడు అతనికి కట్లు కూడా తీయటం మొదలుపెట్టాడు. ఇంతలో ఒంటెలు పరిగెత్తుకొస్తున్న శబ్దం వినపడింది అతనికి. ఒక పెద్ద గుంపు రావటం ఏంటి, చుట్టేశారు, కత్తులు తీశారు. వీడి దగ్గర కత్తే కటారా ఏముంది, ఓ చెక్కముక్క ఉంది. ఆ చెక్కముక్క కూడా రాబందీల మీద విసిరేశాడు, అది కూడా లేదు వాడి చేతిలో. వీడి నిరాయుధుడుగా నుంచునున్నాడు. అక్కడి నుంచి పడిపోయిన వాడిని చూసేసరికి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెట్టారు. అయ్యో అయ్యో పడిపోయాడు పడిపోయాడు, ఇంకేముంది అని చెప్పి అక్కడిని పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చారు. వీడు మనవాడే అన్నాడు అందులో ఒకడు. ఈ లోపల ఈ గుంపుకి నాయకుడు ఒకడు, పెద్దవాడు, పొడుగాటివాడు, తమాషా ఒక టోపీ ధరించి మొహానికి ఒక సిల్క్ తెర అడ్డంగా ఉంది. ఆ తెర తీస్తూ అతని దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి, నువ్వు రాబందు గుంపు వాడివేనా అని వీడిని అడిగాడు. అడిగితే వీడికి అర్థం కాల పింగళుడికి. రాబందు నేనే తోలానండి అన్నాడు. అనేసరికల్లా గట్టిగా పట్టేసుకున్నారు వాళ్ళు. వీడే 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 కొట్టేసి ఉంటాడని. తన తలపై కొట్టలేదండి, రాబందుల్ని తోలేను, ఇతను ఎవరో ఇక్కడ పడిపోయి ఉన్నాడు, నువ్వెవరు అని అడిగారు. ఎవరు నువ్వు, ఏ ప్రాంతం వాడివి అంటే, నా పేరు పింగళుడు, నేను అవంతి నగర జాలర్ని, ఎలా వచ్చానో తెలియకుండా నేను ఒక పడవలోకి వచ్చేసాను. ఆ పడవ వాళ్ళు బానిసల్ని చేస్తారు, కిందంతా ఉన్న ఈ పడవలు నడిపే సరంగులంతా కూడా బానిసలే. మా సముద్రంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది, మేమున్న ఓడ పగిలిపోయింది, రెండో ఓడలో కూడా బానిసలు ఉన్నారు అనేసరికల్ ఇదంతా నమ్మబుల్గా లేదే, అవంతి నగరం ఇక్కడెక్కడుంది, ఇది అరేబియా దేశం అన్నారు వాళ్ళు. ఎక్కడ అవంతి నగరం, ఎక్కడ అరేబియన్ కంట్రీ, అక్కడికి వెళ్ళిపోయాడు వాడు. అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాడంటే, నా పేరు హసన్ గోరి, నేను ఈ అరేబియా సామ్రాజ్యాన్ని నవాబు గారి సైన్యాధిపతిని, మాకు ఇక్కడ ఫోర్ట్, ఈ ఫోర్ట్ ఏంటంటే ఈ దారిలో వెళ్ళే వాళ్ళని రక్షించడం కోసం ఏర్పరచబడింది. రాబందు ముఠా అని ఒక ఏమంటారు దొంగల ముఠా ఉంది. రాబందు ముఠా వాళ్ళకే ఎవరికో వీడు మావాడు దొరికాడు, వీడిని చంపేసి ఇక్కడ రాబందుల కోసం పడేశారు అని నువ్వు చెప్పేది నిజమేనా అన్నాడు. అక్షరాలా నిజమండి, మీకు నాకు భాష తేడా ఉంది చూడండి, మనం వేరే వేరే భాషలు మాట్లాడుకుంటున్నాం, కాకపోతే మీ భాష నాకు, నా భాష మీకు అర్థమవుతోంది. కానీ ఇతను తన తాలూకు మంత్రాల వ్యవహారం ఏం చెప్పలే. అదే సంచి వ్యవహారము, భల్లూక కేతువు ఏమీ లేదు. ఆ భల్లూక కేతు మంత్రం మర్చిపోయాడు, గుర్తే లేదు అతనికి. సరే ఈ మొత్తం వివరం అంతా చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఈయన అన్నాడు, నువ్వు కూడా ఇతన్ని రక్షించడానికి ప్రయత్నించావు కాబట్టి నాతో పాటు నువ్వు కూడా అధ్యక్షుడి కిందే లెక్క. ఒక సైనికుడి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసేవాడే వాడి నాయకుడు, కాబట్టి నిన్ను కూడా నాతో సమానంగా చూస్తాను. నువ్వు చెప్పిన కథలో ఏదైనా అబద్ధం ఉంటే నిన్ను చంపి రాబందులకు వేస్తాం, అదంతా నేను కనుక్కుంటా. ఈ లోపల నువ్వు మాతో ఉండమని ఈ సైనికులు చుట్టూ గుంపున్నారుగా వీళ్ళకి చెప్పాడు. ఇతన్ని మనతో సమానంగా చూడండి, ముందు వీడికి మంచినీళ్ళు ఇవ్వండి, ఆ బట్టలు తీసి వేరే వస్త్రాలు వేసుకోవడానికి ఇవ్వండి, ఆహారం పెట్టండి, వాడికి ఒక గుంటనివ్వండి. వాడికి ఒక దీని మీద ఎక్కించారు. అక్కడి నుంచి చచ్చిపోయి పడున్న వాడిని తీసుకుపోయి మనం కోట దగ్గరికి తీసుకెళ్ళిపోదాం, ఇట్లా వదిలేస్తే రాబందులకు ఆహారం అయిపోతాడు, వీడి కుటుంబానికి తెలియజేయాలి అని చెప్పేసి హసన్ గోరి ఇతన్ని కూడా పింగళుడిని కూడా ఒక చిన్న నాయకుడుగా చేసి ఓ ఒంటని ఎక్కించి తమతో పాటు తీసుకెళ్ళారు. ఈ వెళ్తూ ఉంటే దూరంగా ఉంది కోట, ఇదంతా ఇసుక. ఏం చేస్తారు అంటే, బయట దేశాల నుంచి అరేబియన్ కంట్రీకి బీహార్లు వస్తారు, వర్తకులు వస్తారు, ఎన్నో రకాల సామాన్లు అవి పట్టుకొస్తారు. వాళ్ళకి దొరకనివి ఇక్కడి నుంచి ఖర్జూరాలు, ముత్యాలు అవన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు, గల్ఫ్ కంట్రీస్ నుంచి. పాతకాలంలో కూడా ఉంది అది ఆ పద్ధతి. ఇది జరుగుతుంది. ఈ మధ్యదారిలో ఈ ఎడారిలో ఈ వెళ్ళే వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఈ కోటను నిర్మించాము. ఈ కోటకి బోళ్ళంతమంది కాపలా వాళ్ళు ఉన్నారు. లోపల ఎప్పటికప్పుడు ప్రతిరోజు మెయిన్ కంట్రీ నుంచి ఇక్కడికి ఫుడ్ వస్తుంది, ప్రతిరోజు ఆహారం వస్తుంది, లేదా వారానికి ఒకసారి వస్తుంది. అవి వచ్చినప్పుడు కొంతమంది గుంపు వస్తారు, ఇక్కడ ఉన్న గుంపు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతుంది.
ఇట్లా ఒక గుంపు ప్రత్యేకంగా ఇక్కడ ఉంటుంది. వీళ్ళంతా కాపలా కాస్తూ ఉంటారు. అయితే ఈ రాబందు ముఠా వాళ్ళు వ్యాపారస్తుల్ని కొట్టేస్తారు. వ్యాపారుల రక్షణ కోసమే ఈ కోట ఇక్కడ కట్టబడింది. హల్కో ఉల్కో అని పెట్టారు దానికి పేరు. సరే, మనం కోట దగ్గరికి వెళ్దాం. కోటలో మా వాళ్ళు ఎట్టా ఉన్నారు, వీడు ఎట్టా ఒంటరిగా దొరికాడు అనేది నాకు అర్థం కావటం లేదు, చచ్చిపోయిన వాడు. అదేమిటో చూడాలన్నాడు. చూడాలని అక్కడికి కోట దగ్గరికి బయలుదేరాడు.